అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత 11 నుండి 20 శ్లోకములు మరియు వాటి భావములు పారాయణం చేద్దాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూనూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్మ పితామహుని రక్షింతురుగాక. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. భీష్ముడు దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఏమేమో మాట్లాడడం గమనించాడు. అతడి ముఖ కవలికలను పరికించాడు. దుర్యోధనుని మొహంలో కనపడుతున్న కించిత్తు బెదురును తెలుసుకున్నాడు. జరగబోయే యుద్ధమా సామాన్యమైనది కాదు. అందరూ ఎట్టి ఏమరపాటు లేక పరాక్రమంతో శత్రువులతో పోరు సలిపి తమ రాజుకు విజయాన్ని చేకూర్చవలసిన అవసరం ఉంది. అందువలన దుర్యోధనునికి సంతోషం కలిగించడానికి, తమ సైన్యానికి ఉత్సాహం కలిగించడానికి మేఘ గంభీర స్వరంతో సింహనాదం చేసి తన శంఖం పూరించాడు. యుద్ధం మొదలవబోతోందన్న దానికి సూచనగా రణభేరి మోగించేవారు. అలాగే శత్రువులకు బెదురు పుట్టించడానికి, తన వారికి ధైర్యాన్ని కలిగించడానికి సింహనాదం చేయడం, శంఖం పూరించడం చేసేవారు. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యంధనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. దుర్యోధనుడి అభిప్రాయాన్ని తెలుసుకొని దుర్యోధనుడికి కలిగిన భయాన్ని తొలగించి సంతోషం కలిగించడానికి భీష్ముడు చేసిన సింహనాదాన్ని, శంఖధ్వనిని విని కౌరవుల పక్షాన ఉన్న రాజులు శత్రువులకు భయం కలిగించేలా భేరులు మొదలైన అనేక వాద్యాలను మోగించారు. వాటి నుంచి శత్రువుల గుండెల్లో దడ పుట్టేటంత మహాశబ్దాలు వెలువడ్డాయి. కానీ పాండవులు ఏమాత్రం చలించలేదు. వారి ధైర్యం కించిత్తు కూడా సడలలేదు. ఎప్పుడైతే కౌరవసేన రణభేరి మోగించిందో అప్పుడు నరనారాయణులు అతి బలపరాక్రమములు కలిగిన తెల్లని గుర్రాలను పూంచిన రథంలో కూర్చొని తమ తమ దివ్యమైన శంఖాలను పూరించారు. కృష్ణార్జునులు అధిరోహించిన రథం పేరు అగ్నిదత్తం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణ పరమాత్మ తన పాంచజన్యమును, అర్జునుడు తన దేవదత్తమును, భీముడు తన పౌండ్రమును శంఖమును పూరించిరి. పంచజన్యుడు అనే రాక్షసుని ఎముకలచే ఏర్పడినది పాంచజన్యం. రాజసూయ యాగానికి అనేక రాజుల నుంచి ధనమును సంపాదించి తెచ్చినందువల్లను, ధనాన్ని గూర్చిన ఆశను జయించిన వాడవటం వల్లను అర్జునుడికి ధనంజయుడు అని పేరు వచ్చింది. అన్నింటినీ భస్మం చేసే వృకము అనే అగ్ని ఉదరంలో కలిగి ఉన్నందువల్లను, వృకము అనగా తోడేలు యొక్క ఉదరము వంటి ఉదరము కలవాడు కనుక భీముడికి వృకోదరుడు అన్న పేరు వచ్చింది. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. రాజు కుంతీపుత్రుడు అగు యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకులుడు సుఘోషము, సహదేవుడు మణిపుష్పకము అను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, భుజబలశాలియగు సుభద్రా తనయుడు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషోద్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్.
పాండవ సైన్యంలోని యోధులు పూరించిన శంఖనాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలమైనవి. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమరసన్నద్ధులయున్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము.